ఈరోజు మిడతను గూర్చి చెప్పబోతున్నాను. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథాన్ని సామెతల గ్రంథం 30వ అధ్యాయానికి బైబిల్ టర్న్ చేసి 27వ వచనానికి వెళ్దాం. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంతులు తీరి సాగిపోవును. మిడతలకు ఎవరు లేరంట? రాజు లేడట. కానీ అవన్నీ కూడా పంతులు తీరి క్రమంగా అది సాగిపోయేటట్లు దేవుని వాక్యంలో చదువుతున్నాం. ప్రియమైనవారా, భూమి మీద గమనించినట్టయితే కొన్ని ప్రాకేవి ఉన్నాయి, కొన్ని నేలలో ప్రాక్కుంటూ వెళ్ళేటువంటి జీవులు ఉన్నాయి. కొన్ని గమనిస్తే ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరేవి ఉన్నాయి. కొన్ని నీళ్ళల్లో ఈదుతూ వెళ్ళేటువంటి ఈత కలిగినటువంటి కొన్ని ప్రాణులు ఉన్నాయి. వీటిని గమనించినట్టయితే జంతువులకైనా పక్షులకైనా ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి, లేకపోతే ఒక రాజు, లేకపోతే ఒక ముఠా నాయకుడిలాగా ఒక పెద్దగా ఉండేటువంటి ఒక పెద్ద జంతువు లేదా ఒక పెద్ద నాయకుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. భూమి మీద చూడండి, భూమి మీద గమనించినట్టయితే చీమలు ఉన్నాయి. చీమల్లో గమనించినట్టయితే చీమలన్నిటికీ ఓ పెద్ద చీమ ఉంది, అవునా కదా? చీమలకు ఓ పెద్ద చీమ ఉంటాయి. ఇంకా గమనించినట్టయితే తేనెటీగ మనకు తెలుసు. తేనెటీగకు రాణిగా ఉండేటువంటి తేనెటీగ ఉంది, అవునా కదా? రాణిగా ఉండేటువంటి ఒక తేనెటీగ ఉంటుంది. చూడండి, పశువులు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. వాటన్నిటికీ ఒక పెద్దగా ఉండేటువంటి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు పశువుల్లో, ఇంకా గొర్రెల్లో. చూడండి, మనకు తెలుసు ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటికీ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేంది? పక్షిరాజు. పక్షులన్నిటికీ ఓ పెద్ద. అంతెందుకు, అడవి మొత్తానికి ఎవరు రాజు చెప్పండి? నో డౌట్ సింహం. చూడండి, ఈ భూమి మీద గమనించినట్టయితే ఎగిరే పక్షులకైనా ప్రాకే పురుగులకైనా ఇంకా సముద్రంలో ఉన్నటువంటి ఓ పెద్ద మత్స్యం ఉంది, దాని పేరేంది? తిమింగలం. వెరీ గుడ్, దాంట్లో ఏ సందేహం లేదు. ఎందుకు అపారం కరెక్ట్ నేను చెప్పేది. తిమింగలం సముద్రంలో ఉన్న జలచరాలన్నిటికీ పెద్దది ఏదంటే. ఇట్లా భూమి మీద గమనించినట్టయితే పక్షులకైనా ప్రాకే పురుగులకైనా ఈత కలిగినటువంటి సముద్రంలో నీళ్లలో ఉన్న వాటికి ఒక్కొక్క నాయకులు అనేటువంటి వారు ఉన్నారు. కానీ మిడతల విషయానికి వస్తే మిడతలకు ఎవరు లేరు? రాజు లేరు. దేవుని నామానికి స్తోత్రం. మిడతలకు రాజు లేడు. అయినా ఈ మిడతలు ఎలా కరెక్ట్ గా పోగలదు? అన్ని ఉన్న వాళ్లే కరెక్ట్ గా నడువులు. భూమి మీద గమనించినట్టయితే అన్ని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక నాయకులు ఉంటారు. చూడండి, ఈరోజు భూమి మీద గమనించినట్టయితే పోలీసులందరికీ ఒక అధికారి ఉంటాడు. మిలిటరీలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షక భటులందరికీ ఒక సోల్జర్, ఒక కెప్టెన్ ఉంటారు. చూడండి, అట్లా అందరూ ఉన్నా కానీ కొన్నిసార్లు క్రమం తప్పిపోతా ఉంటది. ఉదాహరణకు మనం కన్వెన్షన్స్ వచ్చేటప్పుడు ఈ సువార్త సభల కొరకు దేవుని యొక్క సేవకులు ఊరేగింపు పెట్టేటప్పుడు, ప్రొసెషన్ నడిపించేటప్పుడు అందరినీ ముగ్గురుగా వరుసగా వెళ్ళమని చెప్తారు. ముగ్గురు వెళ్ళమంటే ఏం చేస్తారు? అందరూ కూడా గలిబిలి అయిపోతారు. మన భాషలో చెప్తున్నా, అందరూ కూడా కరెక్ట్ గా పోకుండా ఏమైపోతారు? ముందు వాళ్ళు వెనక వాళ్ళు అట్లా గుంపుగా వెళ్ళిపోతారు. పశువుల్లాగా గొర్రెల్లాగా వెళ్ళిపోతారు. ఏది? మనుషులు. మనం 6 జ్ఞానం కలిగిన మనం అలా కన్ఫ్యూషన్ అయిపోయి మందలుగా వెళ్ళిపోతాం. అందువల్ల ఆ ఊరేగింపు జరిగే సమయంలో చాలా అంతరాయాలు జరుగుతూ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంటుంది. దాటేవాళ్ళు దాటుతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, నీళ్లు తాగేవాళ్ళు తాగుతుంటారు, అటు ఇటు చూసేవాళ్ళు ఇటు చూస్తూ ఉంటారు. దేవుని యొక్క సేవకులు పరిశుద్ధులు ముగ్గురుగా వెళ్ళండి, ఇద్దరుగా వెళ్ళండి అని చెప్పి ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ కరెక్ట్ గా అలర్ట్ గా వాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ గమనించినట్టయితే మిడతకు రాజు లేడట. కానీ అవన్నీ ఎలా పోతుందంట?
పంతులు తీరి, చెప్పాలంటే అవి తమకు నియమించబడిన త్రోవలో అన్ని కరెక్ట్ గా వెళ్తాయి. ఇది ఎలా అని చెప్పి గమనించినట్టయితే, దేవుని వాక్యం ప్రకారం గమనిస్తే అవి పంతులు తీరి సాగిపోయేటట్లు చెప్పబడుతుంది. అవును, తమకున్నటువంటి ఆ 2 కాళ్ల సహాయంతో అవి ఏం చేస్తాయి తెలుసా? తమ రెక్కలను ఒక్కసారిగా ఇదిలించుకునేసి ఆ రెక్కలను ఒక్కసారి అది అలా శబ్దం రప్పిస్తుంది. మిడతలన్నీ ఏం చేస్తుంది తెలుసా? ఈగ ఎట్లా శబ్దం చేస్తుందో అట్లా కాళ్ళల్లో అవి అన్ని ఒక్కసారిగా అలర్ట్ అయిపోతాయి. అన్ని కూడా కరెక్ట్ గా మనం ఉండాలని చెప్పేసి దానికి నడిపించేటువంటి నాయకుడైనటువంటి రాజు లేకపోయినా ఇవన్నీ కూడా పంతులు తీరి సాగేటట్లు దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. నేను ఈ వచనాన్ని చదివిన తర్వాత, ఈ సామెతలు ఈ 30వ అధ్యాయం ఈ 27వ వచనాన్ని చదివిన తర్వాత, మిడతలకు రాజు లేకపోయినా అవన్నీ పంతులు తీరి ఎలా సాగగలది ఎలా అని చెప్పి నేను మెడిటేషన్ చేయడానికి మొదలు పెట్టినప్పుడు నాకు ఐగుప్తు మీదికి దేవుడు పంపిన 10 తెగులను గూర్చి ఆ టైంలో నాకు గుర్తొచ్చింది. బైబిల్ గ్రంథ ఆధారంగా గమనించినట్టయితే దేవుని వాక్యంలో మిడత తూర్పు గాలి ఏ దిశగా పయనిస్తాదో ఆ దిశ గుండా ఈ మిడతలన్నీ కూడా పయనించేటట్లు దేవుని వాక్యంలో చదవగలము. బైబిల్లో నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వచనానికి వెళ్తే అక్కడ తూర్పు గాలి చేత ఈ మిడతలన్నీ కూడా ప్రయాణం అయ్యేటట్లు నిర్గమాకాండం 10వ అధ్యాయం ఒకసారి 13వ వచనానికి వెళ్దాం. ఆ దేశం మీద తూర్పు గాలిని విసర చేసెను, ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు. ఇక్కడ గమనించినట్టయితే ఈ వాక్యంలో గమనిస్తున్నప్పుడు తూర్పు గాలి ఏ దిశ గుండా పయనించిందో ఆ తూర్పు గాలికి ఈ మిడతలన్నీ కూడా చేరుకున్నాయంట. చూడండి, మనం చదివిన ఆ వాక్యంలో సామెతలు 30:27లో అక్కడ మనం చదివినటువంటి ఆ మాటల్లో మిడతలకు రాజు లేడు, అవన్నీ పంతులు తీరి సాగిపోయేటట్లు ఉంది. అంటే ఎట్లా సాగుతుంది అంటే, తూర్పు గాలి వాటం ఎలా ఉంటుందో ఆ వాటానికి అది బయలుదేరుతున్నాయి. దానికి రాజు లేడు, నడిపించేటువంటి నాయకుడు లేడు. అయినా కానీ ఇవన్నీ తూర్పు గాలి ఎట్లా పయనిస్తుందో ఆ గాలి గుండా ఇది పయనిస్తుంది. తూర్పు గాలి గుండా ఇది పయనిస్తుంది అని చెప్పే దీన్ని నేను దేంతో కంపేర్ చేస్తున్నానంటే, దైవ చిత్తానుసారంగా ఇది సాగిపోతా ఉంది. ఈ మిడతలు గమనించినట్టయితే దైవ చిత్తానుసారంగా సాగిపోతుంది. దైవ చిత్తానుసారంగా ఇది సాగిపోతా ఉంది. చూడండి, మనం చదివినటువంటి నిర్గమ 10 ఈ 13వ వచనం ప్రకారంగా గమనించినట్టయితే, దేశం మీదికి తూర్పు గాలి విసరజేసినట్టు ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చినట్లు రాయబడి ఉంది. అంటే దీన్ని నేను దేంతో చెప్తున్నానంటే, దైవ చిత్తానుసారంగా ఈ మిడతలు సాగిపోతున్నాయి. దేవుని బిడలమైనటువంటి మన జీవితంలో కూడా దైవ చిత్తానుసారంగా మనం సాగిపోవాలా. బైబిల్లో 4 విధములైనటువంటి చిత్తాన్ని గురించి రాయబడి ఉంది. ఒకటి దైవ చిత్తం అనేది, రెండవది సాతానుని యొక్క చిత్తం, మూడవది మనుషుల యొక్క చిత్తం, నాలుగవది స్వచిత్తం. నేను మళ్ళా ఒకసారి కూడా చెప్తున్నాను. ఒకటి దేవుని చిత్తం, రెండవది సాతానుని యొక్క చిత్తం, మూడవది గమనిస్తే మనుషుల యొక్క చిత్తం, నాలుగవది స్వచిత్తం. నేను ఈ 4 చిత్తాలకు క్లుప్తంగా నేను మీకు క్లూస్ ఇస్తున్నాను. దేవుని చిత్తం అని చెప్పేటప్పుడు గమనించినట్టయితే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, దేవా ఇదిగో నీ చిత్తాన్ని చేయడానికి నేను వస్తున్నాను నాయనా, నువ్వు బలియు అర్పణను కోరలేదు, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, ఈ శరీరమందు నీ చిత్తం చేయడానికి దేవా నేను వస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు దైవ చిత్తానికి తన్ను తానే అప్పగించుకున్నట్లు దేవుని వాక్యమందు మనం చదువుతున్నా. ఈ మాటను దేవుని వాక్యంలో గమనించినట్టయితే, ఈ మాటను దేవుని వాక్యంలో
రెండు స్థలాల్లో మనం చదువుతున్నాము. ఆ రెండు స్థలాలు ఏంటంటే, ఒకటి గమనించినట్టయితే, నీవు బలియు అర్పణ కోరలేదు, కానీ నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములు, పాప పరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చుచున్నానంటిని అని చెప్పి రాయబడి ఉంది. హెబ్రీ 10వ అధ్యాయం ఒకసారి 5, 6, 7 వచనాలు. హెబ్రీ 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవునికి స్తోత్రం. చూడండి, దేవా ఇదిగో నీ చిత్తం చేయుటకు, నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఇంటిని అంటున్నాడు. ఇది ఏ చిత్తం? ఇది చెప్పండి. దేవుని యొక్క చిత్తం. చాలా మందికి డౌట్ వస్తుంది, చిత్తం అంటే ఏంది, చిత్తం అంటే ఏంది. కొంతమంది సేవకులు మనకు పద్దాక చెప్తుంటారు, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అని. ప్రియమైన వాళ్ళారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని చిత్తం అంటే ఏంది? దేవుని యొక్క చిత్తం, వాట్ ఈస్ ద గాడ్స్ విల్? దేవుని చిత్తం అంటే ఏంది? ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తం అంటే అడిగి 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 చేసేదే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏందంటే అడిగి 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 చేసేదే దేవుని చిత్తం. అందువల్ల దేవుని బిడలమైనటువంటి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర అడిగి అడిగి చేయాలా. మీరు ఏదైనా ఒక బైక్ కొనుక్కోవాలనుకోండి, దాని గురించి దేవుని దగ్గర అడిగి కొనుక్కోవాలా. ఒకవేళ ఒక ఇల్లు కట్టుకోవాలా, దేవుని దగ్గర అడిగి ఇల్లు కట్టుకోవాలా. ఒక వస్తువు కొనుక్కోవాలా, ప్రభువా ఆ వస్తువు వల్ల నాకు ఉపయోగమా లేదా నాయనా అని చెప్పి అడిగి ఆ యొక్క దాన్ని కొనుక్కోవాలా. అడిగి అడిగి కొనుక్కోవాలా. మనం అడగకుండా కొనుక్కున్నాం అనుకోండి, ఆ వస్తువు వలన మనకు ఏ ఆశీర్వాదం ఉండదు, ఆ వస్తువు వల్ల ఏ ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే నేను దాన్ని అనుభవించి ఉన్నాను, దానికి నేనే సాక్షిని. మనం ఏదైనా ఒక దాన్ని కొనుక్కోవాలంటే దేవుని దగ్గర అడిగి కొనుక్కోవాలి. నా జీవితంలో దాని గురించి నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. నాకు ఒక కెమెరా కావాలనుకున్నాను. ఏం కావాలనుకున్నాను? ఒక కెమెరా కావాలనుకున్నా. కెమెరా కావాలనుకున్న వెంటనే, ఇది నేను సేవకు వచ్చిన కొత్త, ఇది ఇంతగా లేదు. నేను కూడా మీలాగా అనుకోండి, అంటే మేమేం బ్రదర్ అట్లా మీలాగా అంటున్నారు, ఏంది బ్రదర్ అనుకోవచ్చు. అడగలేదు, దానికోసం ప్రార్థన చేయలేదు. పోయేసి 8,000 రూపాయలు తీసుకెళ్లి అంగళ్ళు ఇచ్చేసి ఒక కెమెరా కొనుక్కున్నాను. కెమెరా కొనుక్కునేసి ఆ కెమెరా పెట్టుకున్నా. పాస్టర్ల దగ్గర ఫోటో తీసుకోవడం, ఇంకా ఎక్కడైనా మంచి మంచి ప్లేస్ ఉన్నప్పుడు, ఇంకా మంచి మంచి వాక్యాలు ఎక్కడెక్కడ ఉందో దాన్ని షూట్ చేయడం ఆ కెమెరాలో దాచుకున్నా. ఆ కెమెరాలో నేను వాటిని తీశాను, ఫొటోస్ తీశాను. జరిగింది ఏంటో తెలుసా, కొన్ని రోజులు చాలా బాగానే ఉండింది, చాలా బాగానే ఉండేది. ఇంపోర్టెడ్ కెమెరా బాగానే ఉండింది. కానీ జరిగింది ఏంటో తెలుసా, ఈ కెమెరా కావాలని నేను దేవుని దగ్గర అడగలేదు, దానికోసం ప్రార్థన కూడా చేయలేదు. ఆఖరికి ఒక నెల అయిపోయిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా, ఆ కెమెరాను ఎవరో దొంగతనం చేసి తీసేసుకున్నారు. ఏం చేశారు? ఎవరో తీసేసుకున్నారు, దొంగలు తీసేసుకున్నారు. అప్పుడు నాకు, మన భాషలో చెప్తున్నా, నాకు అప్పుడు గ్రహింపు వచ్చింది. అప్పుడు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు నన్ను అడిగాడు. అవును కదా, అప్పుడు నాకు ప్రేరణ వచ్చింది. ఇది ఏదో కొనేటప్పుడు నిండాలి కదా నాకు, అవునా కదా? చెప్పండి. ఏదో కొనేటప్పుడు నింటే దేవుడు కూడా దానికి రెస్పాన్సిబుల్. ఆఖరికి దేవుని నామాన్ని బట్టి చెప్పగలుగుతున్నాను, ఆ రోజు 1997వ సంవత్సరం ఇక మీదట నేను, దేవా నిన్ను అడగకుండా ఈవెన్ ఒక గుండు సూది కూడా నేను కొనుక్కోను ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, వాస్తవం మన జీవితంలో మీకు అన్ని ఉండాలి, మంచిది కాదన్ను, కానీ ఏదైనా అడిగి దేవుని దగ్గర పొందాలా. ఇప్పుడు నేను చెప్పగలను, ప్రార్థన చేసుకునేసి ఏ వస్తువు కొన్నా ప్రియమైన అది
కోల్పోయినా కానీ మళ్ళా తిరిగి వచ్చేటట్టు దేవుడు చేయగలడు. నేను అనంతపురంలో సేవ చేసే రోజులు అవి. నేను నా బ్యాగ్ను వచ్చేసి పెద్ద సిస్టర్ దగ్గర ఇచ్చాను. పెద్ద సిస్టర్ దగ్గర ఇచ్చేసి ఆటోలో వెళ్ళాం. ఆ ఆటోలో 6 మంది మేము బయలుదేరినాం. నేను ముందు కూర్చున్నాను. వీళ్ళ దగ్గర బ్యాగ్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే బ్యాగ్ను వెనకాల పెట్టారు. దాంట్లో నా బైబిల్, నా వాక్మ్యాన్, దాంట్లో నా డబ్బులు, కానుక డబ్బులు అవన్నీ ఉన్నాయి. కానీ జరిగిందంటే తెలుసా, ఆ ఇల్లు వచ్చే దగ్గర ఆ విశ్వాసి ఇంటి దగ్గర ఆగిపోయాం. ఫస్ట్ అనంతపురానికి వెళ్ళిన రోజు మొదటి ఆ యొక్క సమయం జరిగిందంటే తెలుసా, మేము వెళ్ళేటప్పుడు సిస్టర్లు ఏం చేశారు, బ్యాగ్ ఆటోలో వదిలేశారు. నేను పాట పాడి వాక్యం చెప్తామని చెప్పేసి పాట పాడుతుంటే పాటల పుస్తకం వెతుకుతుంటే పాటల పుస్తకం లేదు. అక్కడ బ్యాగ్ అంటే ఒకరొకరు తడుకుంటున్నారు. పెద్దక్క చిన్నక్కను చూస్తా ఉంది. చిన్నక్క వచ్చిన విశ్వాసుల పిల్లలను అడుగుతా ఉన్నారు. మేము అప్పటికి వెళ్ళి భోజనం చేసుకునేసి గంట అవుతా ఉంది. గంట తర్వాత ప్రేయర్ కూర్చున్నాం. అప్పుడు ఎక్కడుంది, ఆటోలో ఉంది. ఆటోలోనే వదిలేశారు. కానీ నాకు మాత్రం గట్టి నమ్మకం ఏం తెలుసా, నా బైబుల్ దాంట్లో ఉంది. నమ్మకం ఒకవైపు ఉంది, ఇంకోవైపు ఫస్ట్ అనంతపురం డిస్టిక్ నేను వెళ్ళిన రోజు అదే ట్రాన్స్ఫర్ వేశారు. ఆ రోజే అప్పుడే ఫస్ట్ ఆరాధన నడిపించినాను. అప్పుడే ఆరాధన ముగించుకొని భోజనానికి ఒక ఇంటికి వెళ్ళి భోజనం చేసుకున్నాం. పాట పాడి వాక్యం చెప్పాలంటే అక్కడ లేదు. దాంట్లో దగ్గర 10,000 రూపాయల డబ్బులు ఉంది. కానీ డబ్బు పోతా ఉందని నాకు బాధ లేదు. కానీ దాంట్లో ఈ బైబుల్ లేదే అని నా బాధ. బైబుల్ పోయిందే అని చెప్పి భలే బాధగా ఉంది. దాంట్లో మళ్ళా వాక్మ్యాన్ ఉంది, దాంట్లో టైం పీస్ ఉంది, అన్ని మంచి ఉన్నాయి. కానీ వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ అయ్యో బైబుల్ పోయిందే అనేటువంటి తపన నాలో కలుగుతా ఉంది. అయినా నా అంతరాత్మ ఏం చెప్తుంది తెలుసా, ఎక్కడ పోదు నా బైబుల్ అని చెప్పి. ఇది నేను ఇట్లా బాధపడుతుంటే ఆ ఇంటికి నన్ను తీసుకెళ్ళినారు. జాన్ బ్రదర్ అని ఆ బ్రదర్ యొక్క ఇంటి పేరు. ఆ బ్రదర్ ఏం చేశారు తెలుసా, ఆయన బండి తీసుకునేసి ఒక్కొక్క వీధి ఆయన వెతకడానికి మొదలు పెట్టినాడు. ఆటో నంబర్ తెలియదు, ఏ ఆటో తెలియదు. వాళ్ళందరూ ఆటో యూనిఫామ్ లో ఉంటారు. మనకైతే యూనిఫామ్ ఉండదు మన ఆటో డ్రైవర్లకు. కానీ అక్కడ అందరు యూనిఫామ్ లో ఉండాలి. ఎవరు ఏ ఆటో తెలియదు. నమ్ముతారో నమ్మరో, వాళ్ళు మధ్యాహ్నం 3 గంటలకు ఆ ఆటో వాళ్ళను వెతకడానికి మొదలు పెడితే రాత్రి 7:30 అయింది. వెతుకుతానే ఉన్నాడు. ఇంకా నేను మాత్రం ఫస్ట్ బాధపడ్డాను. ఆ తర్వాత నేను పడుకొని నిద్రపోయినాను. ఎక్కడ పోదలే నా వస్తూ, ఎక్కడ పోదని చెప్పి నా నమ్మకం. జరిగిందంటే తెలుసా, అంత వెతికి ఈయన వచ్చేసాడు. బ్రదర్, ఆశలు వదులుకోవాలా అన్నాడు. అప్పుడు నేనేం చెప్తాను తెలుసు, ఇప్పుడే నా ఆశలు చిగురించిందన్న. ఏంటంటే నాకు దర్శనం వచ్చింది, ఎక్కడ పోలేదు, ఎవరో తీసుకొచ్చి ఇస్తున్నట్టు నాకు కనబడింది. నిద్రపోయినాను కదా, నిద్రలో కళ్ళ వచ్చింది అన్న. ఆఖరికి ప్రియమైన సరేలే అని చెప్పేసి కూర్చునేసి సోదరులు చెప్పుకుంటాం, దేవుడు ఇచ్చేసినాడు అని చెప్పేసి. అంటే ఏ ఆటో వ్యక్తి అయితే వచ్చి వదిలాడో ఆటో ఆయన తీసుకొచ్చాడు. సార్, మీకోసం అన్ని చోట్ల తిరిగాం సార్, దాంట్లో ఏదైనా ఆనవాళ్ళు ఏదైనా ఉందా అని మాత్రం ఒకసారి తీసాం సార్. డబ్బులు ఉండింది, ముట్టుకోలేదు. ఏదో నల్ల పుస్తకం ఉంది, దాన్ని కూడా ముట్టుకోలేదు. ఐప్యాడ్ వాక్మ్యాన్ ఉంది, దాన్ని కూడా ముట్టుకోలేదు. ఏది తీసుకోలేదు సార్, కావాలంటే మీరు చూసుకోండి సార్. నాకు మాత్రం 3 లీటర్లు పెట్రోల్ ఖర్చు అయింది సార్. ఆ పెట్రోల్కి మాత్రం డబ్బులు ఇవ్వండి సార్ అన్నాడు. సంతోషం నాయన, నా బైబుల్ మిగిలింది దాంట్లో అని చెప్పేసి హ్యాపీగా ఆయనకు 500 రూపాయలు ఇచ్చేసిన. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, మన యొక్క జీవితంలో దేవుని దగ్గర అడిగి పొందే వాటిని, అది ఒకవేళ మన దగ్గర నుండి చేయి జారిపోయినా అది ఎక్కడికి పోదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం అడిగి పొందేదాన్నే దేవుని చిత్తం అని చెప్పాలా. సరే, ఇది దేవుని చిత్తం అనే దానికి ఎగ్జాంపుల్. రెండవది ఏ చిత్తం ఉంది? చెప్పండి, రెండవది ఏ చిత్తం ఉంది? సాతాను చిత్తం. దేవుని నామానికి స్తోత్రం. ఈ సాతాను చిత్తానికి బైబిల్లో ఎగ్జాంపుల్ ఏ చెప్తున్నానంటే, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభు బాగా ఆకలి టైం, అది ఆకలి మీద ఉన్నప్పుడు సైతాన్ ఏం చేసింది తెలుసా, ఈ
లోక మహిమలన్నీ నీకు సైతాను యేసు ప్రభువుకు చూపించింది. ఆయన ఒక కొండ శిఖరానికి తీసుకెళ్లిపోయి, ఇదిగో నీవు నాగా సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఇదిగో ఈ లోక మహిమలన్నీ నీకు ఇస్తానని చెప్పేసి సైతాను యేసు ప్రభును శోధించడానికి మొదలు పెట్టింది. దీని గురించి దేవుని వాక్యంలో గమనించినట్టయితే ఈ రీతిగా రాయబడి ఉంది. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి ఒకసారి 9వ వచనాన్ని చదివితే, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటి నీకు ఇచ్చుదునని ఆయనతో చెప్పగానే ఉంది. చూద్దాం. నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. దేవునికి స్తోత్రం. ఇదే సైతాను చిత్తం అంటే. చూడండి, ఈ మత్తయి 4:9 వచనంలో సైతాను యేసు ప్రభువును, అంతకు ముందున్న వచనాన్ని 8వ వాక్యాన్ని చదివితే, అపవాది మిగిలైన ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి అని రాయబడి ఉంది. చూడండి, అప్పుడు ఇది సైతాన్ యొక్క చిత్తం. అంటే ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభు సైతాను చిత్తానికి లోను కాలేదు. యేసు ప్రభు వాడిని గద్దించి ఏమంటున్నాడు తెలుసా? కింద వచనాన్ని 10వ వచనాన్ని చదివితే, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలనని రాయబడి ఉన్నది కదా అని చెప్తున్నాడు. ఇది ద్వితీయోపదేశ కాండం 6:13 వాక్యంలో ఉన్న వచనాన్ని బట్టి యేసు ప్రభు ఆ సాతానుని నోరు మూయించాడు. సైతాన్ యొక్క నోరును దేవుడు మూయించాడు. అంటే దీంట్లో మనకు అర్థమయ్యేది, సైతాను చిత్తం కూడా ఎదురవుతూ ఉంటాయి. సైతాను చిత్తానికి లోను కాకూడదు. దేవుని నామానికి స్తోత్రం. సరే, ఇది 2వ చిత్తం. ఇక 3వ చిత్తాన్ని గురించి బైబిల్లో రాయబడి ఉంది. 3వది ఏ చిత్తం? మనుషుల యొక్క చిత్తం. మనుషుల చిత్తానికి ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే, బైబిల్లో యోబు భార్య యోబు దగ్గరకు వచ్చి, నువ్వు ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటున్నావు కదా, ఆయన మనకి ఏం చేశాడు? ఆయన ఆరోగ్యాన్ని అలా తీసేశాడు, పిల్లలను మన దగ్గర నుండి దూరం చేసేశాడు. ఇప్పుడు ఇక ఏంటి దేవుడు 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 అంటున్నావు? ఇక దేవుణ్ణి దూషించి ఇక నువ్వు ఆయన యొక్క సన్నిధిలో నీ ప్రాణాన్ని వదులుకో అని చెప్పి ఆ యొక్క యోబు భార్య వచ్చి చెప్పినట్లు దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. దీని గురించి యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యానికి వెళ్తే అక్కడ అతని భార్య వచ్చి ఏమంటుందో ఒకసారి చూద్దాం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇదే మనుషుల యొక్క చిత్తం అంటే ఏం దేవుడు ఏం చేశాడు నీకు? నిన్న పిల్లలను దేవుడు తీసేసుకున్నాడు, ఇప్పుడు నీ ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, హోదా పోయింది, పలుకుబడి పోయింది, అన్ని పోయింది, ఏమీ లేకుండా ఒట్టి ఈ కురుపులతో నువ్వు ఇప్పుడు ఉన్నావు. ఇక దేవుని దూషించి నువ్వు చనిపో అన్నప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, యోబు అంటున్నాడు, మనం దేవుని చేత మేలు పొందాం, కీడును అనుభవింపతగదా? నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. దేవుని చేత మనం మేలు పొందాం ఒకప్పుడు, ఇప్పుడు కీడును కూడా అనుభవించడం దేవుడు మనకు పెట్టిన ఆ యొక్క విషయం అని చెప్పి దేవుని వాక్యంలో అతను చెప్తున్నాడు. 10వ వాక్యం, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, దేవుని వలన మేలు అనుభవించదుమా, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింపతగదా నేను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతో నైనను పాపం చేయలేదు. ఇదే ఆ యొక్క మనుషుల యొక్క చిత్తం. యోబు భార్య వచ్చి శోధిస్తా ఉంది. ప్రియమైనవారులారా, ఇది మనిషి యొక్క చిత్తం. అంటే దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. మనుషుల చిత్తం కూడా మనం చేయకూడదు. యోబు మనుషుల యొక్క చిత్తాన్ని చేయలేదు. ఇది 3వది. ఇక 4వది గమనిస్తే ఏ చిత్తం అన్నాను? స్వచిత్తం, సొంత చిత్తం. ఈ సొంత చిత్తం యోనా జీవితంలో మనకు అర్థమవుతుంది. యోనాను దేవుడు నినవే పట్టణానికి వెళ్ళమని చెప్పి ఆదేశం ఇచ్చినప్పుడు యోనా దేవుని చిత్తానికి సరెండర్ అయి
దేవుని చిత్తానికి ఆ వ్యక్తి లోబడి వెళ్ళి ఉండాలా. కానీ యోనా ఏం చేస్తాడు తెలుసా? దేవుని చిత్తానికి వెళ్లకుండా ఆ వ్యక్తి తన సుచిత్తానికి లోనయ్యాడు. ఓసారి చూద్దామా, దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది, చూద్దాం ఓసారి దేవుడు అతనికి ఏం చెప్తున్నాడు ఆ మాట. యోనా 1:1, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా వాక్కు అమితీ కుమారుడగు యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినవే పట్టణస్థుల యొక్క దోషం నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవునికి స్తోత్రం. ఇలా దేవుడు చెప్పాడు. కానీ 3వ వాక్యంలో గమనిస్తే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయే తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అతడు వెళ్ళవలసిన స్థలం ఎక్కడికి వెళ్ళాలా? నినవే పట్టణానికి వెళ్ళాలా. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషునకు వెళ్తున్నాడు. అంటే ఇది సుచిత్తం. అంటే దేవుడు చెప్పింది ఒకటి, చేసేది ఇతడు ఇంకొకటి. అంటే దీని అర్థం ఏంటంటే మనం మన సొంత చిత్తానికి లోను కాకూడదు. దేవుని చిత్తం మాత్రం మనం చెయ్యాలా. చూడండి, దేవుని చిత్తం, ఇంకా సాతాను చిత్తం, మనుషుల చిత్తం సుచిత్తం, అంటే సొంత చిత్తం. దేవుని చిత్తమే దైవ చిత్తం. అంటే ఈ మిడతలకు గమనిస్తే తూర్పు గాలి ఎట్లా పయనిస్తుందో ఆ దిశగా ఇది బయలుదేరుతుంది, ఆ దిశ గుండా ఇది ప్రయాణం సాగుతుంది. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దైవ చిత్తానుసారంగా మనం బయలుదేరాలా. ఎందుకని చెప్పి గమనించినట్టయితే, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఈ మిడతలు గమనించినట్టయితే గాలి దిశగా ఇది ప్రయాణం చేయగలదు. అంటే దైవ చిత్తానుసారంగా ఇది బయలుదేరుతుంది. గాలి అని చెప్పేటప్పుడు గమనిస్తే ఈ బైబిల్ ప్రకారంగా గాలి అని చెప్పేది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి సాదృశ్యం. గాలి అనేది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి సాదృశ్యం. ఎలా నేను చెప్తున్నానంటే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వాక్యంలో పెంతెకోస్తు దినమందు వాళ్ళందరూ కూడా ఒక చోట కూడినట్లు దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అప్పుడు ఏం జరిగిందని చెప్పి గమనించినట్టయితే దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఏ విధంగా ఉందంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండినట్లు దేవుని వాక్యంలో ఉంది. అపోస్తలుల కార్యం 2:2. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిను. చూడండి, వారు కూర్చున్న ఇల్లంతా నిండింది. ఏం నిండింది? గాలి. దేవునామానికి స్తోత్రం. బైబిల్లో ఈ గాలి అని చెప్పేటప్పుడు ఇది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఈ గాలిని పుట్టించింది దేవుడే. బైబిల్లో ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యంలో గాలిని పుట్టించువాడు ఆయనే అని చెప్పి రాయబడి ఉంది. చూద్దాం, దేవుని వాక్యంలో ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే అక్కడ ఈ మాటను గురించి రాయబడి ఉంది. చూద్దాం. పర్వతములు నిరూపించువాడు, గాలిని పుట్టించువాడు ఆయనే. దేవుని నామానికి స్తోత్రం. అంతేకాదు, యోబు గ్రంథం 28:25లో రాయబడి ఉంది, గాలికి ఇంత బరువు ఉండాలని కూడా ఆయన నియమిస్తున్నాడంట. చూడండి, యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వాక్యం. యోబు గ్రంథం 28:25. గాలికి ఇంత బరువు ఉండాలని ఆయన నియమించినప్పుడు చూడండి, ఈ వాక్యం ప్రకారంగా గమనించినట్టయితే ఇవి ఆయన నియమం ప్రకారంగా, ఆయన కట్టడ ప్రకారంగా అవన్నీ కూడా జరుగుతున్నాయి. గాలికి బరువును అమర్చింది కూడా, బరువును నియమించింది కూడా ఆయనే. ప్రియమైన వారలారా,
సరే, అప్పుడు గాలి అని చెప్పేటప్పుడు దేన్ని చూపిస్తుంది అన్నాను నేను? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. ఎలా, దేన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నానంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు ఒక మాట. ఏంటో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివితే, గాలి తనకిష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దమును విందువే కాని ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉండునని చెప్పి యేసు ప్రభు అన్నారు. ఓసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వాక్యం. యోహాను సువార్త 3:8. గాలి తనకిష్టమైన చోటుని విసురును, గాలి తనకిష్టమైన చోటును విసురును, నువ్వు దాని శబ్దం విందువే గాని నీవు దాని శబ్దమును విందువే కాని అది ఎక్కడి నుండి వచ్చినో అది ఎక్కడి నుండి వచ్చెనో ఎక్కడికి పోవును ఎక్కడికి పోవునో నీకు తెలియదు. నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనెను. అలాగే ఉన్నాడనెను. అవును, గాలి తనకిష్టమైన చోట విసురుతా ఉంది. దాని శబ్దాన్ని వింటున్నాం కానీ ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి పోతుందో తెలియదు. ఎప్పుడైనా మీరు చూసారా గాలి ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ మొదలవుతుంది? సరే పోనీ ఎక్కడికి పోయి ఎండ్ అవుద్ది, ఎక్కడ పోయి ఏ ఊర్లో పోయి ఆగుతుంది తెలియదు. అంటే దీన్ని యేసు ప్రభు చెప్పేటప్పుడు చెప్తున్నాడు, ఆత్మ మూలంగా జన్మించిన వాడు ప్రతివాడు అలాగే ఉండును. దేవుని నామానికి స్తోత్రం. అంటే గాలి ఎక్కడ ఆరంభవద్దు, ఎక్కడ పోయి ఎండవద్దు ఎవరికి తెలియదు. దాని శబ్దాన్ని మాత్రం వింటాం. అవునా కదా? గాలి వీసేటప్పుడు శబ్దం వస్తుంది కానీ ఎక్కడ ఆరంభం ఎక్కడ ఎండింగ్ అనేది తెలియదు. అంటే ఒక మాటలో చెప్తున్నాను, గాలి అనేది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి సాదృశ్యం. ఈ బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని గమనిస్తే, ఈ పరిశుద్ధ గ్రంథంలో 7 విధములైనటువంటి గాలులను గూర్చి బైబిల్లో ప్రస్తావించబడి ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో 7 విధములైనటువంటి గాలులను గూర్చి ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడి ఉంది. నేను ఆ 7 గాలులు ఏంటో నేను మెసేజ్ లో కోట్ చేయగోరుతున్నాను. మీరు రాసుకోవడానికి ఒక్కొక్క దాన్ని నిలిపి నిదానించి చెప్తున్నాను. ఫస్ట్, దక్షిణపు గాలిని గూర్చి బైబిల్లో ఉంది 1. రెండవది ఉత్తరపు గాలిని గూర్చి రాయబడి ఉంది. 3వది తూర్పు గాలిని గూర్చి రాయబడి ఉంది. 4వది పడమట గాలిని గూర్చి రాయబడి ఉంది. 5వది పెను గాలిని గూర్చి రాయబడి ఉంది. 6వది సుడి గాలిని గూర్చి రాయబడి ఉంది. 7వది వడగాలిని గూర్చి రాయబడి ఉంది. మళ్ళా ఒకసారి చెప్పండి అంటున్నారు. 1 దక్షిణపు గాలిని గూర్చి రాయబడి ఉంది. 2వది ఉత్తరపు గాలిని గూర్చి రాయబడి ఉంది. 3వది తూర్పు గాలిని గూర్చి రాయబడి ఉంది. 4వది పడమట గాలిని గూర్చి రాయబడి ఉంది. 5వది పెను గాలిని గూర్చి రాయబడి ఉంది. 6వది సుడి గాలిని గూర్చి రాయబడి ఉంది. 7వది వడగాలిని గూర్చి రాయబడి ఉంది. ఈ 7 గాలులను గూర్చి బైబిల్లో చెప్పబడుతుంది. ఆ మిడతలకు రాజు లేకపోయినా అది గాలి ఏ దశగా వెళ్తుందో ఆ దశ గుండా ఆ మిడతలన్నీ కూడా సాగిపోతాయి. సరే, ఈ మిడతల గురించి చెప్పే ఈ టైంలో ఈ 7 గాలులను గురించి నేను చెప్పడానికి సంతోషపడుతున్నాను. సరే, ఈ దక్షిణపు గాలి అని చెప్పి ఫస్ట్ గాలిని గురించి రాయబడి ఉంది. దక్షిణపు గాలి అని చెప్పేటప్పుడు ఇది దేవుని యొక్క నడిపింపును చూపిస్తుంది. దక్షిణపు గాలి అనేది దేవుని యొక్క నడిపింపును చూపిస్తుంది. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 13వ వచనానికి వెళ్తే అక్కడ ఈ గాలిని గురించి ఈ రీతిగా రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 27:13. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు దరిని ఓడ నడిపించిరి. ఇది ఏ సందర్భం అని చెప్పి గమనిస్తే మీరుగా
27వ అధ్యాయం ఆరంభంలో చదివితే చూస్తే ఏమంటున్నాడు తెలుసా? పౌలుకు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఓ పౌలా, నీవు శతాధిపతి దగ్గర పోయి నిలబడవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏం చేయి తెలుసా? నువ్వు దేనికి భయపడొద్దు. ఎందుకో తెలుసా? ఆ ఓడ బద్దలైపోయి సముద్రం మీద గొప్ప అలలు మొదలైంది, కెరటాలు వచ్చింది, ఘోషణలు వచ్చింది. వాళ్ళు ఏం చేయాలనో ఏం చేయకూడదో తెలియని అయోమయమైనటువంటి పరిస్థితి మధ్యలో కొట్టుమిట్లాడుకుంటున్నటువంటి సమయం, ప్రాణాన్ని ఒక మాటలో చెప్పాలంటే అరచేతుల్లో పెట్టుకొని ఉన్నారు. ఆ టైంలో దేవుడు పౌలుతో ఏమంటున్నాడు తెలుసా? దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఏమంటున్నాడని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉందంటే, నువ్వు ఏం భయపడవద్దు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, నేను నీకు ఏం చెప్పానో దాన్ని నేను నీకు చెప్పిన దాన్ని చేసి చూపిస్తున్నానని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. దేవుని వాక్యంలో వారు ఎలా ఉన్నారని చెప్పి దేవుని వాక్యంలో గమనిస్తే వారు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లు దేవుని వాక్యంలో ఉంది. 4వ వాక్యం అపోస్తలుల కార్యం 27:4 వారు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారో ఒకసారి చూద్దాం. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కృప్రాచాటున ఓడ నడిపించితిమి. మరియు కిలికియాకును పంపిలియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించును. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రీతుకు ఎదురుగా వచ్చినప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవున అను ఒక స్థలమునకు చేరితిమి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా క్రింద వాక్యాన్ని చదువుతూ మొదలైతే వారికి ఎన్ని ప్రయాణం వల్ల ఎన్ని నష్టాలు వచ్చిందంటే 10వ వాక్యం యొక్క చివరిలో గమనించినట్టయితే మా ప్రాణములకు కూడా హాని ఇంకా బహు నష్టం కలిగినట్లు వారికి తోచిందంట. దేవుని వాక్యంలో 10వ వచనం, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి. చూడండి, ఈ వాక్యంలో గమనించినట్టయితే వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ యొక్క షిప్ చాలా ప్రమాదానికి గురి అయ్యింది. ఆ టైంలో కూడా ఈ పౌలు దేవుని మీద ఉన్న నిరీక్షణను ఆ వ్యక్తి అలా గట్టిగా ఉంచుకున్నాడు. 13వ వాక్యంలో రాయబడిన మాట ప్రకారంగా గమనించినట్టయితే, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండిను అని చెప్పి వారు తమ ఆలోచనలను వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళు తమ ఆలోచన కూడా మార్చుకోవడానికి మొదలు పెట్టారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ దక్షిణపు గాలి అనేది దేవుని యొక్క నడిపింపును చూపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మన మీద కూడా బలమైన గాలులు వీసేటప్పుడు ప్రియమైన వాళ్ళారా మనం అధైర్యపడకూడదు. మన దేవుడు ఆ దక్షిణపు గాలిని కూడా మేలుగా మార్చేవాడై ఉన్నాడు. ఈ పౌలు గారు ప్రయాణం అవుతున్నటువంటి ఈ ఓడలో కూడా గమనించినట్టయితే అనేకులు ప్రాణభయం చేత సంకట పడుతున్నారు. కానీ దేవుని బిడ్డకు దేవుడు అభయంగా నిలబడ్డాడు. అంతకుముందు దేవుడు దర్శనంలో ఈ పౌలుకు చూపించాడు, మీరందరూ భద్రంగా పోయి గమ్యం చేరుతారు. మీ యొక్క జీవితంలో మీరు ప్రయాణాన్ని క్షేమంగా చేరి మీరు శతాధిపతి దగ్గరకు పోయి నిలబడతావు అని చెప్పి దేవుడు దర్శనంలో ముందుగానే పౌలుకు చెప్పారు. అంటే ఈ దక్షిణపు గాలి అనేది ప్రియమైన దేవుని యొక్క నడిపింపును చూపిస్తుంది. టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను క్లుప్తపరిచి చెప్పాలనుకుంటున్నాను. ఇది మొదటి గాలి. రెండవ గాలి ఉత్తరపు గాలి అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఈ ఉత్తరపు గాలిని గురించి బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే సామెతల గ్రంథం 25వ అధ్యాయానికి మనం ఒక్కసారి బైబిల్ తెరిచి చూసేటప్పుడు అక్కడ ఈ ఉత్తరపు గాలిని గూర్చి 25వ అధ్యాయం 23వ వాక్యంలో ఉత్తరపు గాలి వానను పుట్టిస్తాదని, కొండగాని యొక్క నాలుక కోపదృష్టిని కలిగించేటట్లు సామెతల గ్రంథం 25వ అధ్యాయం
23వ వాక్యంలో ఉంది. ఓసారి చూద్దాం. సామెతలు 25:23. ఉత్తరపు గాలి వాన పుట్టించును, ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండిగాని నాలుక కోప దృష్టి కలిగించు. ఈ ఉత్తరపు గాలిని నేను దేంతో కంపేర్ చేస్తున్నానంటే ఆశీర్వాదపు గాలి అని చెప్తున్నాను. ఆశీర్వాదాలు పొందే, ఆశీర్వాదాన్ని కలిగించే గాలి. చూడండి, ఈ ఉత్తరపు గాలి ఏం చేస్తుందంట వాన కురిపిస్తుంది. దేవునికి స్తోత్రం. వాన కురిసింది అనుకోండి, వాన కురిసిందంటే అన్ని ఆశీర్వాదంగా మారుతుంది. చూడండి, అన్ని ఆశీర్వాదంగా మారుతుంది. వాన కురిసేటప్పుడు నేలంతా చల్లబడతాయి. స్తోత్రం. నేలంతా బాగా చల్లబడతాయి. వర్షం పడేటప్పుడు చెట్లన్నీ కూడా కలకల్లాడుతుంది. చెట్లన్నీ కూడా చాలా ఆహ్లాదంగా పచ్చగా, ఆ చెట్ల మీద ఉన్న దుమ్ము ధూళి అంతా వెళ్ళిపోద్ది. ఇంకో మాటలు చెప్పాలంటే ఎండిపోయినటువంటి ప్రతి మొక్క జీవాన్ని పులకిస్తుంది. అందువల్ల వర్షం పడేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, కొన్ని చెట్లను మన ఇంటి పెరట్లను ఇంకా ఇంటి ముంగిట కొన్ని చెట్లు వేస్తాం. రైతులు కూడా ఏం చేస్తారు, వర్షం పడిన తర్వాత భూమిని దున్నుతారు, నారు వేస్తారు, విత్తనాలు వేస్తారు. చెప్పాలంటే వర్షం అనేది ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. వర్షం అనేది ఆశీర్వాదం. చూడండి, అందుకే దక్షిణపు వాలి దేవుని నడిపింపన్నాను, ఉత్తరపు గాలి అనేది ఆశీర్వాదాలు పొందే అనుభవం. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే ఈ ఉత్తరపు గాలి వానను పుట్టిస్తుంది. ఉత్తరంగా వీసే గాలి వర్షాన్ని కురిపిస్తుంది. మేఘాలన్నిటిని పోయి దాటి ఆకాశ మేఘాలకు ఈ గాలి వెళ్ళి ఒక్కసారి స్లోకి ఆ యొక్క వేడిని, ఆ యొక్క ఉష్ణోగ్రత మీద ప్రతాపం చూపించి ఒకసారి ఆకాశం వర్షాన్ని నేలకు రప్పిస్తుంది. చిటపటై వర్షం పడే ఆ అనుభవంగా మార్చబడుతుంది. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో కూడా మనకు ఈ ఉత్తరపు ఈ యొక్క గాలి వీచాల. గాలి వీచేటప్పుడే ఈ వర్షం వస్తుంది. బైబుల్లో ఒక దేవుని బిడ్డకు 2 విధమైన వర్షం కావాలా. ఒక వర్షం ఏంటంటే తొలకరి వర్షం, రెండవది కడవరి వర్షం. ప్రియమైనవారా, ఈ 2 వర్షాలు కావాలా. ఎందుకు 2 వర్షాలు? చూడండి, భూమి మీద గమనిస్తే ఒక రైతును తీసుకుని అడిగితే రైతు 2 వానల కొరకు కనిపెడతాడు. దీని గురించి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు, తన విలువైన భూఫలం కొరకు ఏం చేస్తాడని చెప్పి రాయబడి ఉందంటే ఒకసారి మీరు చదవగా మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆ మాట ఎలా ఉందో చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5:7. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును. పల్లెల్లో ఉన్నాం, మనకు తెలుసు పైరు పంటల గురించి మనకు తెలుసు. ఇప్పుడు అడుగుతున్నా, ఎన్ని వానలు ఉన్నాయి? 2 వానలు. ఒక వాన తొలకరి వాన, ఇంకో వాన కడవరి వాన. తొలకరి వాన ఎందుకు? కరెక్టే. భూమి చెమ్మ ఏర్పడితే నాగట్టి పెట్టుకొని దున్ని విత్తనాలు పోయడానికి. ఇప్పుడు ఫస్ట్ వర్షం వచ్చి తొలకరి వాన కావాలా? సరే, కడవరి వాన ఎందుకు? పంట కోసే ముందు పరిపక్వానికి గింజలన్నీ బాగా ముదిరి పుష్కలంగా బాగా వేపుగా ఉండడానికి దానికి కడవరి వాన కూడా కావాలా. అదే విధంగా ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో కూడా తొలకరి వాన అంటే పరిశుద్ధాత్మ పొందిన రోజే తొలకరి వాన. ఇక కడవరి వాన అనేది దానికి 2 అర్థాలు ఉన్నాయి. అంటే మనం సంపూర్ణం అవడం, లేదంటే ప్రభు రాకడలో కొనిపోబడే అనుభవము. ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో కూడా తొలకరి వాన, కడవరి వాన ఉండాలా. బైబిల్ గ్రంథంలో దీని గురించి చాలా చోట్ల, యెషయా గ్రంథంలోనూ ఇర్మియా గ్రంథంలోనూ దీని గురించి చాలా విషయాలు చెప్పబడుతుంది. మీరు కడవరి వాన కొరకు వేడుకొనండి అని చెప్పి హోషేయ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఏది ఏమైనా ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో వాన కావాలా.
అవును, ఉత్తరపు గాలి వానను పుట్టిస్తుంది. అంటే ఇది ఆశీర్వాదాలు పొందే అనుభవాన్ని చూపిస్తుంది. టైం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. ఇక మూడవ గాలిని గురించి రాయబడింది. మూడవ గాలి ఏ గాలి? మూడవ గాలి తూర్పు గాలి. దేవుని యొక్క నామానికి స్తోత్రం. ఈ తూర్పు గాలి అని చెప్పేటప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుని యొక్క ఆలోచనకు సాదృశ్యం. తూర్పు గాలి అన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కౌన్సిలింగ్, చెప్పాలంటే దేవుని యొక్క ఆలోచన యొక్క విషయాలను, దేవుని యొక్క ఆయన ఇచ్చే ఆలోచనను చూపిస్తుంది. అందుకే మనం దేవుని వాక్యంలో గమనిస్తే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివితే తూర్పు గాలిని రప్పించి, చూడండి అక్కడ ఎలా రాయబడి ఉందో ఒకసారి చూద్దామా. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 8వ వాక్యం. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు నిజముగా దానికి శిక్ష విధించితివి. నీవు నిజముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. తొలగించితివి. యెషయా 27వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారంగా నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు, మళ్ళీ ఒకసారి చదవగలుగుతా. నువ్వు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైనవారా, ఈ అధ్యాయం ప్రారంభంలో మీరు ఇల్లు చదివి చూస్తే ఇది దేవుని ప్రజలకు దేవుడు వచ్చేసి వాళ్ళు దారి తొలగిపోయేటప్పుడు వారిని కష్టాల గుండా నడిపించి వారికి దరిని చూపించాడు, వారికి చేరవలసిన గమ్యాన్ని గురించి చెప్పాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, వారు కోరిన రేవునకు ఆయన వారిని తోడుకొని పోయినని చెప్పి కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. అంటే అప్పటి వరకు వాళ్ళ జీవితంలో తూర్పు గాలి తెలియదు, కానీ ఎప్పుడైతే తూర్పు గాలి విసిరిందో ఆ తూర్పు గాలి చేత వాళ్లకు గమ్యాన్ని గూర్చినటువంటి, వారు చేరవలసినటువంటి ఆ యొక్క అంతిమాన్ని గూర్చి వాళ్లకు దేవుడు ప్రబోధించాడు. దేవుని బిడలమైనటువంటి మన జీవితంలో కూడా తూర్పు గాలిని అందుకొరకే ఆయన అనుమతిస్తుంటాడు. ఈ తూర్పు గాలి ఏం చేస్తుందంటే మనకు దేవుని ఆలోచనలను ఇది మనకు అనుగ్రహిస్తుంటుంది. ఒక దేవుని బిడ్డకు దేవుని ఆలోచనలు కావాలా? దేవుని ఆలోచనలు ఎప్పుడెప్పుడు బయలుపడుతుందంటే మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని ఆలోచన బయలుపడుతుంది, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని ఆలోచన బయలుపడుతుంది, దేవుని ఆరాధనలకు వచ్చేటప్పుడు మనకు దేవుని ప్రసంగాల మూలంగా దేవుని ఆలోచన మనకు బయలుపడుతుంటుంది, ప్రవచనాల ద్వారా దేవుని ఆలోచన బయలుపడుతుంటుంది, పాటల ద్వారా దేవుని ఆలోచన బయలుపడుతుంటుంది. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడెప్పుడల్లా చేరుతున్నామో అప్పుడల్లా దేవుని యొక్క ఆలోచన మనకు అలా వస్తుంటుంది. చూడండి, అందుకే మనం ఫస్ట్ ఒక వాక్యం చదివాం కదా, నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ తూర్పు గాలికే ఈ మిడతలన్నీ వచ్చేటట్లు దేవుని వాక్యంలో చదివాము. అదే ఆ యొక్క అధ్యాయంలో 17వ వాక్యానికి వెళ్తే అక్కడ చక్కటి మాట ఈ రీతిగా రాయబడింది. ఒకసారి చూద్దామా. 13వ వాక్యం. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతియు ఆ రాత్రంతియు ఆ దేశం మీద తూర్పు గాలిని విసిరజేసెను. ఉదయం మందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, దేవుని వాక్యంలో అవన్నీ కూడా చేరింది. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, అప్పుడు ఈ తూర్పు గాలి చేత ఇవన్నీ కూడా చేరుకున్నాయి. దేవుని నామానికి స్తోత్రం. అవును, దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో తూర్పు గాలి అవసరం. దేవుని యొక్క బిడ్డలకు ఇది దేవుని యొక్క ఆలోచన అవసరం అని చెప్పి నేను దీన్ని ఇక్కడ చెప్పి ముగిస్తున్నాను. ఇక 4వ విషయానికి వెళ్దాం. 4వది పడమట గాలి అని చెప్పాను. ఈ పడమట గాలి అని చెప్పేటప్పుడు ఇది దేన్ని చూపిస్తుందంటే దేవుని పిల్లలకు విడుదలను, శత్రువుకు ఆపదను చూపిస్తుంది. మళ్ళా చెప్తున్నాను, ఈ పడమట గాలి అనేది దేవుని పిల్లలకు విడుదలను, శత్రువులు అనేటువంటి వారికి ఆపదను చూపిస్తుంది. మనం నిర్గమాకాండం 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ పడమట గాలిని గురించి చూడవచ్చు. నిర్గమాకాండం ఒకసారి 10వ అధ్యాయం 19వ వాక్యంలో
ఈ పడమట గాలిని గురించి ఈ రీతిగా ప్రస్తావించబడి ఉంది. 19. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరజేయగా, మహాబలమైన పడమటి గాలిని విసిరింపచేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక మిడత అయినా నిలవలేదు. దేవుని యొక్క నామానికి స్తోత్రం కలుగును. కింద వాక్యంలో రాయబడి ఉంది, ఇలా దేవుడు చేసినప్పుడు ఫరో హృదయం కఠినమైనట్లు అతడు ఇశ్రాయేలును పోనీయక ఉండినట్లు దేవుని వాక్యంలో ఉంది. ఒక మాటలో చెప్తున్నాను, ఈ పడమట గాలి అనేది ఇది దేవుని పిల్లలకు విడుదలగాను, శత్రువులు అనేటువంటి వారికి ఆపదగా మారింది. ఈ పడమట గాలి వీచే ఈ టైంలో ప్రియమైనోళ్ళారా అంత అతలాకుతలంగా మారిపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిగా మారింది. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అవన్నీ కూడా ఎర్ర సముద్రంలో పోయి పడిపోయినట్లు దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనకు విడుదలగా మారుతుంది ఈ పడమట గాలి. అందువల్ల మన తలలను పైకెత్తాలా, ఎందుకంటే ఈ పడమటి గాలి వలన ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో ఒక దేవుడు తన బిడ్డలకు విడుదల ఇస్తాడు, మనకు విడుదల దగ్గరవుతా ఉందని చెప్పి నిరీక్షణ మనకు చిగురిస్తుండాలా. అదే సమయంలో శత్రువుకైతే భయము, ఆందోళన, ఇంకా వారికి వాళ్ళ యొక్క జీవితంలో ఇంకా ఆందోళన మొదలవుతుంది. కానీ దేవుని బిడ్డలకు మాత్రం మన విడుదల మనకు సమీపమవుతుంది, మనకు రక్షణ సమీపమవుతుందని చెప్పేసి మన యొక్క నిరీక్షణను మనం అలా నూతనపరచుకోవాలా. ఒక మాటలో చెప్పాలంటే పడమట గాలి అనేది దేవుని పిల్లలు విడుదల కొరకు సిద్ధపడాలా. ఒక మాటలో చెప్పాలంటే మనం కూడా ప్రభు రాకడ కొరకు మనం ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరకు పోవడానికి సిద్ధపడుతున్నా. అందుకే దేవుని వాక్యంలో ఒక గాయకుడు ఒక మంచి పాటను ఈ రీతిగా కట్టారు. ఒకసారి ఆ పాటను మనం గొంతెత్తి పాడదామా? ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తేదం. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తేదం. మన విడుదల సమీపమయే, దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమదియే. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తేదం. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తేదం. అంజురపు చెట్లు చిగురించగా, వసంతకాలం సమీపమాయెను. అంజురపు చెట్లు చిగురించగా, వసంతకాలం సమీపమాయెను. ప్రియుడు యేసు ద్వారము యొద్దనే, ప్రియుడు యేసు ద్వారము యొద్దనే నిలచియున్నాడని తెలిసి కొనుము, నిలచియున్నాడని తెలిసి కొనుము. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తెదం. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తెదం. అంజురపు చెట్లు చిగురించగా, వసంతకాలం సమీపమాయెను. అంజురపు చెట్లు చిగురించగా, వసంతకాలం సమీపమాయెను. ప్రియుడు యేసు ద్వారము యొద్దనే, ప్రియుడు యేసు ద్వారము యొద్దనే నిలచియున్నాడని తెలిసి కొనుము,
నిలచి ఉన్నాడని తెలిసి కొనుము ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు. మన తలలను పైకెత్తెదం ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు. మన తలలను పైకెత్తెదం. హల్లెలూయా. అప్పుడు ఈ పడమట గాలి అనేది ఇది దేవుని పిల్లలకు విడుదలను చూపిస్తుంది, శత్రువులకు ఆపదగా కనబడుతుంది. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ప్రభు రాకడే మనకు విడుదలగా మారుతుంది. ఇది 4వ గాలి. ఇక 5వ గాలిని గురించి చూద్దాం. 5వది ఏ గాలి అన్నాను? 5వది పెనుగాలి. ఈ పెనుగాలిని గూర్చి బైబుల్ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వాక్యం ఏం చెప్తుందంటే, ఇది ఇలా రాయబడి ఉంది. ఓసారి ఇర్మియా 30వ అధ్యాయం 23వ వాక్యం. ఇదిగో యెహోవా, ఇదిగో యెహోవా మహా ఉగ్రతను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడుగాలి. చూడండి, ఇక్కడ పెనుగాలి అని చెప్పి రాయబడి ఉంది. ఈ పెనుగాలి దేంతో నేను కంపేర్ చేస్తున్నానంటే ఉగ్రత యొక్క రౌద్రాన్ని చూపిస్తుంది. ఈ పెనుగాలికి అబ్జర్వేషన్ ఏంటంటే ఉగ్రత యొక్క రౌద్రాన్ని చూపిస్తుంది. చూడండి, ఈ 30వ అధ్యాయం ఈ 23వ వాక్యంలో రాయబడిన విధంగా ఇదిగో యెహోవా మహా ఉగ్రత పెనుగాలిలో బయలుదేరుతుంది అని చెప్పి ఉంది. అది ఎలా తిరుగుతుందంటే గిరగిరాని తిరిగేటట్లు దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అంటే దీని అర్థం ఏంటని చెప్పి గమనించినట్టయితే దేవుని యొక్క రాకడ ఎలా ఉంటుందంటే ఉగ్రత రౌద్రంగా కనబడుతుంది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రాకడ సమయంలో ఆ యొక్క పెనుగాలి చేత కొట్టుకొని పోయేటువంటి ఆ అనుభవం రాబోతుంది. ఎందుకంటే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యానికి వెళ్తే అక్కడ దీని గురించి ఇలా రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా. అక్కడ యెహోవా ఆ వైపు సంచరించుచుండగా బలమైన పెనుగాలి లేచినట్లు రాయబడి ఉంది. చూద్దాం. 1 రాజులు 19:11. 1 రాజులు 19:11. అందుకు ఆయన, నువ్వు పోయి పర్వతం మీద యెహోవా సమ్ముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపును సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. దానికి ఆ పర్వతం ఏమైందంట? యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ ఆ పెనుగాలి వలన కలిగినటువంటి దాని గురించి కింద ఇంకా వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ప్రియమైనోళ్ళరా, అది ఎలా మారిందంటే మెరుపులు పుట్టినట్లు, ఇంకా ఉరుములు ఏర్పడినట్లు, ఇంకా నిమ్మళమైనట్లు దేవుని వాక్యంలో చాలా వివరంగా చెప్పబడుతుంది. ఒక మాటలో చెప్తున్నాను, ఈ పెనుగాలి అనేది ఉగ్రత యొక్క రౌద్రాన్ని చూపిస్తుంది. దేవుడు ఈ లోకానికి ఒక నాశనాన్ని పెట్టి ఉన్నాడు. ఆ సమయంలో ఆకాశం అంతా ఉన్నట్లుండి ఒక వైపర్యంగా మారిపోతుంది. ఆ ప్రకృతి కళ్ళెర్ర చేయబోతుంది. ఆ టైంలో భూమి మీద ఉన్నటువంటి భూనివాసులందరికీ ఘోరమైనటువంటి ఆపదగా మార్చబడబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క పెనుగాలి అని చెప్పేటప్పుడు ఇది ఉగ్రతను చూపిస్తుంది. దేవుడు కళ్ళెర్ర చేసేటప్పుడు ఈ గాలి సైతం ఓర్చుకోలేని స్థితిగా మార్చబడబోతుంది. అప్పుడు ఈ పెనుగాలి అనేది దేవుని యొక్క కోపాగ్నికి, దేవుని యొక్క ఉగ్రతను చూపిస్తుంది. ప్రియమైనవారా, టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తూ ముందుకెళ్తున్నాను. సరే, 6వ గాలిని గురించి చెప్పి నేను ముందుకెళ్తాను. 6వది ఏ గాలి అన్నాను? సుడిగాలి. సుడిగాలి అనేది పునరుద్ధానపు యొక్క అనుభవాన్ని చూపిస్తుంది. సుడిగాలి అనేది పునరుద్ధానాన్ని గూర్చి ఇది మనకు నేర్పిస్తుంది. 2వ రాజుల గ్రంథం 2:11 వచనాన్ని చదివితే ఏలియాను దేవుడు పరలోకానికి కొనిపోయేటప్పుడు ఆయన సుడిగాలి చేతనే పరలోకానికి కొనిపోయినట్లు 2వ రాజులు 2:11 రాయబడి ఉంది. 2 Kings 2nd chapter 11th verse. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి, ఇదిగో అగ్ని
రథమును అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. సుడిగాలి చేత, ఏ గాలి చేత? సుడిగాలి చేత. దేవునికి స్తోత్రం. సుడిగాలి అనేది గమనించినట్టయితే ఇది ఆరోహణమయ్యేటువంటి, లేకపోతే నేను చెప్పాను కదా, సుడిగాలి అనేది పునరుద్ధానాన్ని చూపిస్తుంది. అంటే సుడిగాలిలోనే దేవుడు ఏలియాను పరలోకానికి కొనిపోబడ్డాడు. బైబిల్లో ఉంది, ఇద్దరిని అని చెప్పి రాయబడింది. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారంటే, వాళ్ళిద్దరు ఎవరంటే ఏలియా, ఎలీషా. అవునా కదా? చూడండి, అక్కడ అట్లా రాయబడి ఉందో లేదు చూడండి. వాళ్ళిద్దరు అని చెప్పి రాయబడి ఉంది. 2వ అధ్యాయం 11వ వచనం మళ్ళా చదవగలిందా? వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. వీరిద్దరిని వేరు చేసిన వీళ్ళిద్దరు ఎవరంటే, ఒకటి ఏలియా, ఇంకొకటి ఎలీషా. దేవునికి స్తోత్రం. గురువు శిష్యుడు. ప్రియమైనవారా, తన యొక్క గురువును దేవుడు పరలోకానికి కొనిపోబడవలసిన టైం దగ్గర అయినప్పుడు శిష్యునికి తెలిసిపోయింది. ఆ టైంలో ప్రియమైనవారా, ఆ వ్యక్తి ఆ గురువు దగ్గర వరం అడిగాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఎలీషా, నీ కలిగిన ఆత్మలు 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని చెప్పి అడిగినట్లు 9వ వాక్యంలో ఉంది. సరే, వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తూ 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 ఉన్నప్పుడు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనబడి వారిని వేరు చేసినట్లు అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. దేవునికి స్తోత్రం. అంటే ఇది మన జీవితంలో ఈ సుడిగాలి అనేది దేన్ని చూపిస్తుందంటే, మనం ప్రత్యేకించబడే అనుభవాన్ని, ఒక మాటలు చెప్పాలంటే ఆరోహణమయ్యే అనుభవాన్ని చూపిస్తుంది. ఒక దేవుని బిడ్డ ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళిపోవాలా? మనకి ఈ లోకం శాశ్వతం కాదు, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు సుడిగాలి లాంటి శోధనలు రావచ్చు, అలలు రావచ్చు, పోరాటాలు రావచ్చు. అయినా దీన్ని తట్టుకుంటేనే మనం పరలోకానికి కొనిపోబడగలము. అందుకే పాటలు ఆ యొక్క గాయకుడు ఓ పాటలో ఇలా కట్టాడు. సుడిగాలి వలెను ఈ బంధులు, తుఫాను వలె శ్రమలు రగా, సుడిగాలి వలెను ఈ బంధులు, తుఫాను వలె శ్రమలు రగా, నీదు శక్తి గల హస్తంతో శక్తి గల హస్తంతో దివ్య కృప చే కాచితివి, నీదు నామమెంతో ధన్యతయే ప్రభువా. ఆమేన్. నీదు నామమెంతో ధన్యతయే ప్రభువా. పరమైన దుర్గము నీదు నామమే, నేను నిన్ను స్తుతించెదను. బలమైన దుర్గము నీవు నామమే, నేను నిన్ను స్తుతించెదను. సుడిగాలి వలెను ఈ బంధులు, తుఫాను వలె శ్రమలు రగా, సుడిగాలి వలెను ఈ బంధులు, తుఫాను వలె శ్రమలు రగా, నీదు శక్తి గల హస్తంతో దివ్య కృప చే కాచితివి, నీదు శక్తి గల హస్తంతో దివ్య కృప చే కాచితివి, నీదు నామమెంతో ధన్యతయే ప్రభువా, నీదు నామమెంతో ధన్యతయే ప్రభువా. బలమైన దుర్గము నీదు నామమే, నేను నిన్ను స్తుతించెదను. బలమైన దుర్గము నీదు నామమే, నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. చూడండి, ఈ పాటలో గాయకుడు గళమెత్తి పాడుతున్నాడు. సుడిగాలి లాగా ఎలా వస్తుందంటే, సుడిగాలి వలె ఇబ్బందులు, తుఫాను వలె శ్రమలు రాగా. అవును, సుడిగాలి ఒక వ్యక్తికి అవసరం. సుడిగాలి అనేది మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు, వీటన్నిటి ఆటుపోట్లన్నిటికీ తట్టుకుంటేనే ఒకరోజు ఎన్ని తట్టుకుంటున్నప్పుడు
ఒకరోజు మనం కూడా ఆ రోజు ఎట్లా ఏలియా సుడిగాలి చేత దేవుని దగ్గరకు వెళ్ళాడో అలా మనం కూడా కొనిపోబడగలము. సుడిగాలి అనేది ఇది పునరుద్ధానపు అనుభవాన్ని చూపిస్తుంది. సరే, ఇది 6వది. 7వ గాలి చెప్పి నేను ముగిస్తాను. 7వది ఏ గాలి? వడగాలి. దేవుని నామానికి స్తోత్రం. ఈ వడగాలి అనేది దేన్ని సాదృశ్యం చెప్పాలంటే, గాలి అనేది శ్రమకు తాళలేని అనుభవాన్ని చూపిస్తుంది. ఈ వడగాలి అనేది పడమటకు, ఈ యొక్క వడగాలి అనేది శ్రమకు తాళలేని అనుభవం. చూడండి, దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 55వ వచనానికి వెళ్తే అక్కడ ప్రభు దీని గురించి ఈ రీతిగా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. లూకా 12:55 వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 55వ వచనం. దక్షిణపు గాలి విసురుచు చూచినప్పుడు, దక్షిణపు గాలి విసురుచు చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును, అలాగే జరుగును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే వడగాలి కొట్టునని చెప్పుదురు అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ వడగాలి కొట్టునని చెప్పుదురు అని చెప్పి రాయబడి ఉంది. ఈ వడగాలి అనేది శ్రమలను తాళలేని అనుభవాలు. చూడండి, అందుకే మనం కూడా ఎండ్ల కాలంలో వడగాలి తగిలింది అంటారు, వడదెబ్బ తగిలింది అంటారు. వడదెబ్బ తగిలేటప్పుడు తాళలేని స్థితి, ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. భూమి మీద గమనించినట్టయితే గాలికి ఉండే పవర్ దేనికి ఉండదు. గాలిని ఎవరు కూడా ఆపలేరని బైబిల్లో ఉంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, గాలిని తన పిడికిట్లో పట్టుకునే వ్యక్తి ఎవరు, గాలిని నిర్బంధించే వ్యక్తి ఎవరు అని చెప్పి బైబిల్లో ఉంది. గాలిని ఎవరు ఆపలేరు. చూడండి, మన చర్చి ముందు కూడా నేమ్ బోర్డు ఉంది. ఒక్కసారి గాలి కొట్టే లోపల దెబ్బకు అలా విరిగిపోయింది. చూడండి, అప్పుడు ఈ వడగాలి అనేది శ్రమలకు తాళలేని అనుభవం. దేవునికి స్తోత్రం. అందువల్ల ఎండ్లకాలం ఇది మంచి సమ్మర్ సీజన్. ఈ టైంలో గమనించినట్టయితే ఎంతో మంది ఎండకు వడదెబ్బ తగిలి ఎంతో మంది నీరసమైపోయే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది సన్ స్ట్రోక్ తగిలి కొంతమంది ప్రాణ అపాయానికి గురయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కన్ను మూసిన వాళ్ళు కూడా ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ వడగాలికి అంత పవర్ ఉంది. అంటే వడగాలి అనేది శ్రమలకు తాళలేని అనుభవాన్ని చూపిస్తుంది. చూడండి, ఈ రీతిగా బైబిల్లో 7 విధమైనటువంటి గాలిని గురించి రాయబడి ఉంది. 1 దక్షిణపు గాలి, ఇది దేవుని యొక్క నడిపింపు. 2వది ఉత్తరపు గాలి, ఇది ఆశీర్వాదాలు పొందే అనుభవము. 3వది తూర్పు గాలి, ఇది దేవుని యొక్క ఆలోచనకు సాదృశ్యం. 4వది పడమట గాలి, ఇది దేవుని పిల్లలకు విడుదలను చూపిస్తుంది. ఇక పెనుగాలి, ఇది దేవుని యొక్క ఉగ్రత యొక్క రౌద్రాన్ని చూపిస్తుంది. సుడిగాలి పునరుద్ధానపు అనుభవము. ఇక ఈ వడగాలి శ్రమకు తాళలేని అనుభవము. ప్రియమైనవారు, ఈ రీతిగా బైబిల్లో 7 విధములైనటువంటి గాలులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే లేఖనాల్లో లిఖించి ఉంచి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మిడతలకు రాజు లేడు, అయినా కానీ అవి ఏం చేస్తాయి తెలుసా? తూర్పు గాలి ఎట్లా పయనిస్తుందో ఆ దిశగా వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డ, నేనైనా మీరైనా మనకొక గైడెన్స్ కావాలా, మనకొక నడిపింపు కావాలా. దానికి ఏ రాజు లేడు, ఏ అధికారి లేదు, ఏ అధిపతి లేదు, దానికి నాయకుడు ముఠా లేరు. కానీ ఇవన్నీ పంతులు తీరి వరుసగా క్రమంగా బయలుదేరుతున్నాయి. దేవుని బిడ్డ యొక్క జీవితంలో కూడా ఒక పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉంటేనే ఆ వ్యక్తి తన జీవితం గురించిన ఒక నడిపింపు కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు నడిపింపు లేని వారుగా ఉంటారు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ముందు చేయవలసిన దాన్ని వెనక చేస్తారు, వెనక చేసేదాన్ని ముందు చేస్తారు. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఒకటి మాత్రం సత్యం, ఈ మిడతలకు రాజు లేడు. దానికి ఇట్లా వెళ్ళు, ఇట్లా చెయ్యి, ఇలా నడుచుకో అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ అవన్నీ కూడా కరెక్ట్ గా వెళ్ళిపోతాయి. దానికి ఇలా వెళ్ళాలా, ఇలా చెప్పాలా, ఇలా ఉండాలా అని చెప్పి ఎవరు గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా అవన్నీ పంతులు తీరి క్రమంగా అటెన్షన్ గా అవన్నీ కూడా సాగిపోతున్నాయి. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో కూడా మనకు ఒక దేవుడు తూర్పు గాలిని పెట్టాడు. తూర్పు గాలి ఏ దశ గుండా పయనిస్తుందో ఆ దిశ గుండా అవన్నీ వెళ్తున్నాయి. మనం కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు ఎలా నేర్పిస్తుందో అలా మనం సాగాల. అందరూ కళ్ళు మూద్దాం.
నేను ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మన దేవుడు మనకు ఆ మిడత అది అల్పమైంది, కానీ ఆ అల్పమైన దానికి ఎంత జ్ఞానం ఉందో చూడండి. ప్రియమైన వాళ్ళారా, అందరూ కూడా దేవా, నా జీవితంలో దక్షిణపు గాలి వచ్చినా, ఉత్తరపు గాలి వచ్చినా, తూర్పు గాలి వచ్చినా, పడమటి గాలి వచ్చినా, పెనుగాలి వచ్చినా, సుడిగాలి